హలో అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో ముచ్చట ఏంటంటే ఈ వ్లాగ్ అయితే పర్టికులర్గా లాస్ట్ మంత్ అనమాట. ఏంటండి మీరు ఎప్పుడో వ్లాగ్స్ అన్ని లేట్గా పోస్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు వీడియోస్ అని అనుకోవచ్చు. నాకైతే టైం సరిగా సెట్ అవ్వలేదు. సో అందుకే నేనైతే వీడియోస్ కొన్ని లేట్గా పోస్ట్ చేస్తుంటాను. నార్మల్గా ఫుడ్ వ్లాగ్స్ అయితే తొందరగా పోస్ట్ చేస్తాను. సో ఇలాంటివి అయితే కొంచెం లేట్ అవుతుంటాయి, ఏమనుకోవద్దండి. ఇంకా ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంకా వీకెండ్స్లో అయితే మాకు ఎప్పుడు ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి. ఇంకా ఫంక్షన్స్ లేనప్పుడు అయితే మ్యాక్సిమం బయటికి అయితే వెళ్తుంటాం అనమాట. ఒకవేళ బయటికి వెళ్ళకపోయినా డే మొత్తం ఇంట్లో ఉండి ఏదైనా స్పెషల్స్ చేసుకుంటాము. సో అలా చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయినా సరే అలా బయటికి అయితే వెళ్తాం అనమాట. మా హస్బెండ్కి నార్మల్ డేస్లో అయితే కుదరదు, ఆయనకైతే ఆఫీస్ ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా. సో అట్లని ఇంకొక వీకెండ్ అయితే ఇలా బయటికి అయితే వెళ్ళినామంటారు. సో నక్లెస్ రోడ్డుకి అయితే తీసుకెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే నేనైతే బంగీ జంప్ వేసాను. సో తర్వాత గో కటింగ్ కూడా చేశాను అనమాట. తర్వాత ఇంకా నీలఫర్ టీ తాగుదాము, ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా అని చెప్పేసి మా ఆయనకి నీలఫర్ టీ అంటే చాలా ఇష్టము. ఇంకా మాకు నీలఫర్ టీకి చాలా రిలేషన్ ఉందన్నమాట. సో మా బాబు మీ అందరికీ తెలుసు కదా, మా బాబు అక్కడే పుట్టాడు. సో మేము అప్పుడు ఉన్నన్ని రోజులు చాలా రెగ్యులర్గా డైలీ టీ తాగేటోళ్ళం అనమాట. సో అట్లా టీకి అడిక్ట్ అయిపోయినాము. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు దగ్గరలో వెళ్తే ఆ టీ మీద మనసు లాగుతుంటది అనమాట. ఇంత దూరం వచ్చామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో మీకు అందరికీ తెలిసి ఇది మోస్ట్ ఫేమస్ టీ అని చెప్పేసి, అండ్ దట్ టు ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటది టేస్ట్, అండ్ ఎప్పుడు చూసినా క్రౌడ్ ఉంటది. మీకు ఎంతమందికి టీ ఇష్టమో కామెంట్ చేయండి, అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.